ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి 1 అవర్ బ్యాక్ మనకి వెయిటింగ్ న్యూస్లో ఒక అప్డేట్ అయితే వేశారన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే ఎల్లుండి ఎంసెట్ ఫలితాలు విడుదల. మనకి ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి ఎల్లుండ అంటే ఈ నెల 30 తారీఖున ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఉదయం మార్నింగ్ 11 AM తర్వాత మంత్రి లోకేష్ గారు వీడియో ప్రకటిస్తారని సెట్ నిర్వహణ సంస్థ జేఎన్టీయూకే అధికారులు అయితే వెల్లడించారన్నమాట. ఇది అఫీషియల్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది. చాలా మంది వస్తుందా రాదని ఆలోచిస్తున్నారు, మళ్ళీ ఏమైనా పోస్ట్ పోన్ చేస్తారా అనే క్వశ్చన్లకు ఇదైతే చెక్ పెట్టిన న్యూస్ అని చెప్పచ్చు. వెయిటింగ్ న్యూస్లో మనకి 2:52 ఆ టైంలో పబ్లిష్ అయితే చేయడం జరిగింది. సో మెయిన్గా మీరు కూడా ఒకసారి చూడండి, దీంట్లో ఈ న్యూస్ అయితే ఉంటుంది అన్నమాట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అఫీషియల్గా మనకి 11 తర్వాత రావడం జరుగుతుందని. మనకి ఈ రోజు ఈవినింగ్ లేదంటే రేపు మార్నింగ్ లోపు అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. కరెక్ట్ టైం విషయానికి వస్తే కనుక దాని గురించి ఎటువంటి అప్డేట్ ఇచ్చినా మీకు వెంటనే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. కరెంట్ స్టేటస్ ఏంటంటే పరీక్షా ఫలితాలకు సంబంధించి మనకి మంత్ 30న రిలీజ్ చేయబోతున్నారు. మార్నింగ్ 11 AM తర్వాత అని చెప్పారన్నమాట. మనకి 30 అంటే ఎప్పుడు రావడం జరిగింది, ట్యూస్డే రావడం జరిగింది. దీని తర్వాత మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్ ఏంటి, దాన్ని బట్టి మనకి వచ్చిన ర్యాంకులు బట్టి చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే, మీకు ఒకసారి మళ్ళీ చెప్దామని. చాలా మంది పోస్ట్ పోన్ అయిపోతాయేమని అనుకుంటున్నారు, అలాంటి న్యూస్ అయితే లేదన్నమాట. మనకి ట్యూస్డే మార్నింగ్ 11 AM తర్వాత రిలీజ్ చేస్తారని జేఎన్టీయూకే అధికారులు అయితే అఫీషియల్గా చెప్పారు. దాన్ని వెయిటింగ్స్లో ఇందాకైతే పబ్లిష్ చేశారు. మెయిన్గా ఎంపీసీ స్ట్రీమ్లో 2,58,000, బైపీసీలో 70,000 మంది ఎగ్జామ్ అయితే రాశారు. సో మెయిన్గా అబ్జెక్షన్స్ పరిశీలించి రెండింటికి మార్కులు అయితే కలపాలని నిర్ణయించారన్నమాట. సో మెయిన్గా ఇది అప్డేట్ అన్నమాట. ఫర్దర్ మీకు ఎటువంటి డేట్ కన్ఫర్మ్ అయినా అఫీషియల్గా ప్రశ్న వచ్చినా వెంటనే అప్డేట్ అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి. ముందుగా మీరు కూడా ఒకసారి వెయిటింగ్స్ అయితే చూడండి. మనకి 2:52 అటువంటి రేంజ్లో మనకి అప్డేట్ అయితే అఫీషియల్గా అయితే ప్రొవైడ్ అయితే చేశారన్నమాట. దాన్ని బట్టి మీకు కూడా అయితే చెప్తున్నాను, ఒకసారి మీరు కూడా చూడండి. దాన్ని బట్టి క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. 11 AM తర్వాత అయితే రిలీజ్ చేస్తామన్నారు. సో చూద్దాం కరెంట్ డేట్ ఎప్పుడు టైం వస్తుందో, కరెంట్ టైం ఎప్పుడు వస్తుందో మీకైతే వచ్చి వెంటనే అప్డేట్ అయితే ఇస్తాను.